నమస్తే అండి. ఎంత బాగా కష్టపడినా భర్త ఏ రంగంలో అయినా రాణించాలంటే భార్య సహకారం తప్పకుండా ఉండాలండి. సహకారం లేకపోతే ఇంట్లో మనశ్శాంతి ఉండదు, బయటికి ఏం చేయలేరు. సహకారం అంటే అర్థం చేసుకోవాలి. నా భర్త ఇలా సంపాదిస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఎక్కువ వృధా చేయకూడదని భార్య కూడా సంసారాన్ని నడిపితే చాలా హ్యాపీగా సాగిపోద్దండి ఆ సంసారం. అనుకోగల భార్య దొరికితే పేదవాడైనా సరే ఆనందంగా హ్యాపీగా జీవిస్తాడు. అదే అహంకారము పొగరున్న భార్య దొరికిందండి అనుకోండి, అంబానీ అయినా సరే సన్యాసులోనే కలిసిపోవాల్సిందే. భార్యకి భర్త హెల్ప్ చేస్తే తనకు బానిస అయిపోయాడు, హెల్ప్ చేస్తున్నాడు, లొంగిపోయాడు అని అనుకోకూడదండి. భార్యకి భర్త చేయాలి, భర్తకి భార్య చేసుకుంటేనే ఆ సంసారం చాలా హాయిగా సాఫీగా సాగిపోతుందండి. ఎక్కడైనా చూడండి, పూర్వకాలంలో ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే ఇలా ఉండేది కాబట్టి. ఇప్పుడు అలా కాదు, ఇద్దరు సంపాదిస్తున్నారు, నువ్వెంత అనుకున్నారు. అందుకే సఖ్యత లేదండి సంసారాల్లో.